ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాము కాట్ల నుంచి ప్రజలను రక్షించేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి సర్పమిత్ర అని ఒక వాలంటీర్ను నియమించాలనే నిర్ణయం అటవీ శాఖ తీసుకుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షిస్తున్న సందర్భంలో ఒక 14 అంశాలతో పట్టణాల్లో బయోడైవర్సిటీని కాపాడటంతో పాటు పాము కాటు వల్ల చనిపోయే వాళ్ళని కూడా రక్షించటము అనేది హనుమాన్ అనే ప్రాజెక్టు ద్వారా చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక అంశంగా ఉన్నటువంటి ఈ సర్పమిత్ర అంశాన్ని కూడా ఇది గ్రామాలలో చాలా అవసరము. గ్రామాలలో ఏదన్నా పాము కుట్టినప్పుడు వెంటనే ఆసుపత్రికి పోవడానికి కొంచెం దూరం కావడము, దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకని చెప్పేసి వీలైనంత వరకు ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ని పెడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్లను అట్లా పెట్టేసేసి ఊరకా ఉంచితే బాగుండదు, కనీసం ఏదన్నా ఆండోరియం ఇస్తే బాగుంటుంది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు. కానీ అధికారులు స్వచ్ఛందంగా చేసే వాళ్ళని తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాట ప్రకారం వీళ్ళనంత వరకు ఏదన్నా ఆండోరియం ఇచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నప్పుడు, పైగా ఆయన శాఖలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు తీసుకోవడం అనేది సహజం. బయోడైవర్సిటీ అనేది మానవులు, జంతువులు, వృక్షాలు అంటే ప్రకృతి అనేది ఎలా ఉద్భవించిందో, ఎలా ఉంటుందో అలాగే ఉండాలని బయోడైవర్సిటీ కోరుకుంటుంది. అట్లా ఉంటేనే మానవ జీవనం సాఫీగా సాగుతుంది. ఈ రకరకాలైనటువంటి కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రకృతిని పాడు చేస్తే, బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటే భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ జంతుజాలాలు, అట్లాగనే పక్షులు, వృక్షాలు వీటన్నింటినీ కాపాడటానికి అటవీ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. బయోడైవర్సిటీ ప్రాజెక్టు కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలలో దానికి ప్రతి పంచాయతీకి కమిటీలు కూడా ఉన్నాయి. కొన్ని ఎన్జిఓల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఇది ఒక మంచి ఆలోచన. సర్పమిత్ర అని పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. సర్పమిత్రలను దాదాపు ఎన్నైతే ఈ 12,000 పైన గ్రామాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరిని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము ఒక 40,000 మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. అంటే ఆసుపత్రుల్లో అంటే రూరల్లో ఉండేటువంటి ఆసుపత్రుల్లో ఈ పాము కాటు మందు కూడా సకాలంలో అందుబాటులో లేకపోవడము, ఒక్కోసారి స్టాక్ అయిపోయి మళ్ళీ వచ్చేసరికి లేట్ కావడము ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో జరుగుతుంది. జిల్లా ఆసుపత్రి కేంద్రాలలో ఉంటుంది. వాళ్ళని జిల్లా ఆసుపత్రి కేంద్రానికి తీసుకొచ్చేసరికి లేట్ కావడం, చనిపోవడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఈ చనిపోవడాన్ని నివారించడానికి ప్లస్ పాములను చంపకుండా ఉండడానికి వాటను ఈ సర్పమిత్ర అనేవాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ అడవుల్లో వదిలిపెట్టడానికి, అట్లా వదిలిపెట్టడం వల్ల వన్యప్రాణులు అన్నీ కూడాను సుఖంగా సంతోషంగా ఉంటాయి. అడవులు దానివల్ల బాగా పెరుగుతాయి. అటవీ సంపద ఉంటేనే మానవాళి ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతోనే చేపట్టినటువంటి ఈ హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా సర్పమిత్ర ప్రాజెక్టును కూడా తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆండోరియము ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అట్లాగనే వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంటు, ఇంకా కొన్ని శాఖలు కలిసి వీళ్ళకి ప్రత్యేకంగా ఈ పామును ఎలా పట్టుకోవాలి అనే దాని మీద ఒక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పాము కనిపిస్తే దాన్ని వెంటనే పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టడానికి ఒక సర్పమిత్ర వాలంటీర్ ఆవిర్భవించబోతున్నాడు. థ్యాంక్ యూ.